హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే, ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి ఒక పెద్ద పోటీ అయితే రాబోతుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి 'వార్ 2' సినిమా అండ్ మన రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా అనమాట. సో ఈ 2 సినిమాల్లో ఏ సినిమా పెద్ద విజయం సాధిచ్చిద్ది, పెద్ద హిట్ కొట్టిద్ది, ఏ సినిమా ఎక్కువ కోట్లు వసూలు చేసిద్దో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక ముందుగా 'వార్ 2' సినిమా గురించి చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఉన్నంత హైపు నాకు తెలిసి 'కూలీ' సినిమాకైతే లేదబ్బా! అది మాత్రం ఓపెన్‌గా చెప్పచ్చు. అండ్ వ్యూస్ గూడా మీరు చూసుకుంటే టీజర్‌కి గానీ, కొన్ని ప్రోమోస్‌కి గానీ చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ చాలా హ్యూజ్ లెవెల్‌లో హైప్ అయితే ఉంది. అండ్ ఇక మార్కెట్ గురించి చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి, హృతిక్ రోషన్ గారికి అసలు మామూలు మార్కెట్ లేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇక్కడ తెలుగులో గట్టి క్రేజ్ అయితే ఉంది. ఇక హృతిక్ రోషన్ గారికైతే చెప్పనక్కర్లేదు. బీభత్సంగా ఉంటది అటువైపు. సో, వీళ్ళిద్దరికి మాత్రం గట్టి మార్కెట్ అయితే ఉంది. అండ్ ఇక సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా మాత్రం గట్టి బ్లాక్ బస్టర్ హిట్టొస్తే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ కాన్సెప్ట్ బాగుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య వార్ జరగబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య అండ్ హృతిక్ రోషన్ గారి మధ్య. సో, అందుకే ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ఇన్ థియేటర్స్ అనే జెప్పాలి. అండ్ ఇక థియేటర్స్ పరంగా చూసుకుంటే 'కూలీ' సినిమా కన్నా 'వార్ 2' సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇచ్చేస్తారు. అండ్ అందులో మాత్రం డౌటే లేదు. అండ్ ఎక్కువ షోస్ ఏస్తారు. అండ్ ఎక్కువ మంది జూస్తారు. కలెక్షన్స్ పరంగా గూడా ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంతే ఇగ. కొత్త కొత్త రికార్డులనైతే క్రియేట్ జేసిద్ది ఈ సినిమా. అండ్ ఎక్కడ చూసుకున్నా ఇట్స్ గోయింగ్ టు బి జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి 'వార్ 2' సినిమానే రూల్ చేయబోతుంది. అది మాత్రం పక్కాగా చెప్పొచ్చనమాట. ఇక నెక్స్ట్ 'కూలీ' సినిమా గురించి చెప్పాలి అంటే, ఇట్స్ గోయింగ్ టు బి వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్ గారి ఫిలిం అనమాట. అండ్ రజినీకాంత్ గారి సినిమాలు మాత్రం స్వాగ్ అనేది ఉంటదనమాట. రజినీకాంత్ గారి యాక్టింగ్‌లో మాత్రం మామూలు స్వాగ్ ఉండదు. అసలు ఆ స్టైల్ గాని, అదంతా ఆ గ్రేస్ గాని, అసలు ప్రతీదీ చాలా బావుంటదనమాట. సో, తన సినిమా అంటే ఆఫ్‌కోర్స్ అందరూ జూస్తారు. మన తెలుగు వాళ్ళు గూడా చాలా బాగా చూస్తారనమాట. ఎందుకంటే ఆహ్, తన ఆహ్, సినిమాలు బావుంటాయనమాట. సో, అందుకే ఇక్కడ గూడా తన సినిమాలు జూస్తారు. అండ్ తమిళ్ సైడ్ మాత్రం ఇగ మామూలుగుండదు అటువైపు. ఇగ బీభత్సమే అనే జెప్పాలి. అండ్ కొన్ని కొన్ని చోట్ల థియేటర్స్ తక్కువ ఇచ్చినా గూడా ఈ సినిమాని గూడా బానే చూస్తారనమాట. కాపోతే 'వార్ 2' సినిమా కంటే కొంచెం తక్కువ థియేటర్స్ అయితే వస్తాయన్నమాట. సో, అది. అండ్ ఈ సినిమా 'వార్ 2' సినిమాకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎటువైపు చూసుకున్నా. అండ్ బట్ ఈ 2 సినిమాల్లో ఏది విజయం సాధిచ్చిద్ది అంటే, నాకైతే 'వార్ 2' సినిమానే అనిపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఆహ్, 'వార్ 2' సినిమా ఈస్ ద విన్నర్ అనే చెప్పాలి. సో, అదనమాట. అండ్ రజనీకాంత్ గారికి గూడా మార్కెట్ చాలా బీభత్సంగా ఉంటది. సో, అది. రజనీకాంత్ గారికి గూడా కలెక్షన్స్ గట్టిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, అదనమాట. సో, ఈ 2 సినిమాల్లో నాకైతే ఇట్స్ 'వార్ 2' రూల్ అనే జెప్పాలి.